వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రేపు మా చిన్నోడికి అన్నప్రాసన. సో దానికోసం ఈరోజు నైట్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సింపుల్గా చిన్నగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం ఖుషిగాడప్పుడు నేను నైట్ పెయింటింగ్ చేసా, క్లాత్కి పెయింట్ చేసి దాంతో డెకరేట్ చేసా. బట్ ఈసారి కొంచెం ఏమైంది? నువ్వేం మాట్లాడతావే? ఊగు వీడు మాట్లాడతాడంటాం నా బదులు. సో సింపుల్గా లాస్ట్ టైం అయితే క్లాత్ పైన ముగ్గు డిజైన్ పెయింట్ చేసి డెకార్ చేశాను. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా డెకార్ చేద్దాం అనుకుంటున్నా, చాలా సింపుల్గా. సో ఎలా డెకరేట్ చేస్తాను అండ్ రేపు ఈవెంట్ ఎలా జరగబోతుంది అంతా కూడా మీతో షేర్ చేసుకుంటా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. లేవాలి కదా, ఇప్పుడు త్వరగా రెడీ అవ్వాలి కదా. ఇవాళ ఏంటి? అంటే ఏం చేస్తారే? తమ్ముడికి బాగా గిఫ్ట్ ఫంక్షన్ చేయాలి. ఫంక్షన్ చేసి ఏం చేయాలి? ఫంక్షన్ అంటే ఏం చేయాలి? డెకరేషన్ చేయాలి. ఇంకా దేనికి డెకరేషన్ చేయాలి? గోడకి చేస్తావు. ఎందుకు చేస్తున్నావు? అన్నప్రాసన అంటే ఏంటి తెలుసా నీకు? ఏం చేస్తారు? గోడకు మొత్తం డెకరేషన్ చేసి ఒక ఫంక్షన్ చేస్తారు. దేనికి చేస్తారు? అన్నప్రాసన. అన్నప్రాసన అంటే ఏంటి? అదే అన్నప్రాసన అంటే ఫస్ట్ టైం తమ్ముడు అన్నం తినలే కదా ఇప్పటివరకు, లిక్ చేపిస్తారనమాట. ఇప్పటి నుంచి అప్పుడప్పుడు తమ్ముడికి ఫ్రూట్ అలా ఏమైనా చిన్న చిన్నగా ఫుడ్ తినిపించడానికి ట్రై చేయాలి. సో మనలాగా తమ్ముడు మెల్లగా తినడం స్టార్ట్ చేస్తాడు. స్లోగా నీ అంత బిగ్గా అవుతాడు అనమాట. నువ్వు తినిపిస్తావా వాళ్ళ తమ్ముడికి? కొంచెం లిక్ చేపిస్తావా ఫుడ్? చూద్దాం. నువ్వు తినిపించి చూడు ఏమంటాడు. తినడా చూడు. తింటాడా సతాయిస్తాడా? ఇంక ఇప్పటి నుంచి నువ్వే తినిపించాలి ఇక. మరి ప్లీజ్ తమ్ముడు నా బుక్ అని చెప్పేసి నోట్లో వెళ్తా. అప్పుడు తింటాడా? నా బుక్ అని చెప్పి అన్నం తినిపిస్తా. అవునా? మా చిన్నోడు మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాడు. వాడు ఆడుకుంటుంటే నేను ఒక సైడ్ వంట, ఇంకొక సైడ్ డెకరేషన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ముందు రోజు నైట్ డెకరేషన్ వర్క్ ఫినిష్ చేద్దాం అనుకున్నాము. బట్ ఎందుకో ఏదో ఒక పనులు ఉండి ఇంకా బద్ధకం అనిపించింది, అసలు చేయబుద్ధి కాలేదు. సరే క్విక్గానే అయిపోతుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్గా చేసేసుకుందాం అనుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను సేమియా ఉప్మా చేస్తున్నా అండ్ దాంతోపాటు ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాను. సో ట్రెడిషనల్ ఈవెంట్ కాబట్టి నాకు లంచ్లోకి పులిహోర అలా ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో పులిహోర నాకు ఫేవరెట్ అనమాట. సో మ్యాక్సిమం నేను అదే ప్రిఫర్ చేస్తాను. సో పులిహోర విత్ దాని కాంబినేషన్ ఆలూ కర్రీ, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అవుతుందన్నమాట. సో నేను డెకరేషన్ చాలా సింపుల్గా అని చెప్పాను కదా. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఈ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన అన్నప్రాసన థీమ్ కాబట్టి నేను ఈ థీమ్ రిలేటెడ్వి చిన్న పిక్చర్స్ కోట్స్ వచ్చేలాగా ఆర్డర్ పెట్టాను. వీటిలో ఏంటంటే బేబీ ఫుడ్ తింటున్నట్టు, మనం బేబీకి ఫుడ్ తినిపిస్తున్నట్టు, సో అట్లా కొన్ని ట్రెడిషనల్ పిక్చర్స్, అన్ని చిన్న పిక్చర్స్ వచ్చాయి. అండ్ వాటితో పాటే చిన్న కోట్స్ కూడా వచ్చాయి అనమాట. మై ఫస్ట్ సాలిడ్స్ అని, ఈటింగ్ బిగిన్స్ అని, ఫైనల్లీ ఐఎమ్ రెడీ టు ఈట్ అని, ఇలా చిన్న కోట్స్ వచ్చాయి. సో అవన్నీ కూడా నేను ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన స్టిక్ చేస్తున్నా. అన్నిట్లో నాకు బాగా నచ్చిన పిక్చర్ ఈ క్యూట్ బేబీ ఫుడ్ తింటుంది, చాలా క్యూట్గా ఉండే. ఇంకొకటి, డెకరేషన్ చేసేటప్పుడు ఈ టిప్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం డెకార్ చేసుకుంటున్నప్పుడు సింపుల్గా బెలూన్స్తోనే కావచ్చు, లేదంటే ఏదైనా థీమ్ రిలేటెడ్ కావచ్చు. సో మన బ్యాక్గ్రౌండ్ డెకార్ అప్పుడు మన పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఈవెంట్లో మనము నిల్చుంటున్నామా లేదా కింద కూర్చుంటున్నామా, ఏ హైట్కి మన డెకరేషన్ కనిపిస్తుంది, అదంతా కూడా చూసుకొని దాని సరౌండింగ్లో డెకార్ చేసుకుంటే మంచిగా మనం చేసిన డెకరేషన్ అనేది ఫొటోస్లో ఆర్ వీడియోస్లో మంచిగా క్యాప్చర్ అవుతుంది. లేదంటే పిక్చర్స్లో మనమే ఎక్కువ కనిపిస్తామో, మనం అంత కష్టపడి చేసిన డెకరేషన్కి మనమే అడ్డుండి అవి పెద్దగా ఫోకస్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నప్రాసన కాబట్టి ఈవెంట్ మొత్తం కింద కూర్చుంటాము. సో మనం కూర్చున్నప్పుడు ఏ హైట్ వరకు వస్తుంది బ్యాక్గ్రౌండ్, ఫొటోస్ తీస్తున్నప్పుడు ఎక్కడ వరకు కనిపిస్తుందని చెక్ చేసుకొని, సో థీమ్లో హ్యాపీ అన్నప్రాసన, మై ఫస్ట్ మీల్, ఈట్ అవుటింగ్, ఇవన్నీ కూడా పిక్చర్స్లో ఫొటోస్లో కవర్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని అవన్నీ ప్లేస్ చేసుకున్నాము. యాక్చువల్లీ పిక్చర్స్ అండ్ కోట్స్ అన్నీ కలిపి చాలా వచ్చాయి. బట్ అన్నీ ప్లేస్ చేస్తే క్లమ్సీ అయిపోతుందేమో అనిపించి మెయిన్గా నాకేవి నచ్చాయో అవన్నీ స్టిక్ చేసేసాను. అండ్ అక్కడక్కడ ట్రెడిషనల్ ఈవెంట్ కాబట్టి బంతిపూలు అవన్నీ దండ కూడా నేను బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేశాను.
ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డెకరేషన్ అయితే చాలా సింపుల్ అండ్ క్యూట్‌గా టర్న్ అవుట్ అయింది. సో ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. సో ఇప్పుడు నేను తీసుకున్న అన్నప్రాసన థీమ్ రిలేటెడ్‌ది కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తా. సో ఇలా మనకి ఏ ఈవెంట్ కావాలన్నా థీమ్ రిలేటెడ్‌వి చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. సో మీకు నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. మీకు నచ్చితే చెక్ చేసుకోవచ్చు. డెకరేషన్ పార్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను పులిహోర కలిపేస్తున్నాను. సో ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్ కూడా రెడీ. నెక్స్ట్ ఇంకేంటంటే చిన్నోడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కదా. పరమాన్నం, కొందరు బెల్లం అన్నం అంటారు కదా. సో పరమాన్నం ప్రిపేర్ చేయాలి. సో రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను బెల్లం కూడా ఏంటంటే క్యూబ్స్ తీసుకున్నాను. ఇవి మనకి డిమార్ట్లో, రిలయన్స్లో, ఆన్లైన్లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి. ఇవైతే చాలా క్విక్గా అయిపోతుంది. బెల్లం పట్టుకొని తురుముకుంటూ చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో చాలా టైం సేవింగ్ అనమాట. అండ్ ఈజీగా కూడా మెల్ట్ అయిపోతుంది. చిన్న చిన్న పీసెసే కదా. 1 kg 2 kg అలా బాక్సెస్ దొరుకుతాయి. సో మన స్వీట్కి తగ్గట్టు క్యూబ్స్ యాడ్ చేసుకోవడమే. ఏ వచ్చేసిందా కేక్? మా పొట్టడి కేక్ రో జస్ట్ వాడికి టేస్ట్ అంతే, కేక్ కూడా కాదు. ఫుడ్ తింటాడు. ఈ కేక్ కట్ చేయించి కేక్ స్మాష్. చిన్నప్పుడు నీకులో కేక్ ఉన్నది తెలుసా బేటా? నీ కేక్ చూసి తమ్ముడు కేక్ ఆర్డర్ పెట్టా. మా పొట్టోడి అన్నప్రాసన కేక్. ఇది తమ్ముడు పుట్టోడేవాడు. నీకు కూడా వచ్చింది బిడ్డ. స్లాంట్ ఉంది. అదే అదే టిల్ట్ అయినట్టుంది నెక్ కదా. ఇట్లా అయింది. ఇక్కడ కొంచెం వెనక లాస్ట్కి అందాంలే. ఇప్పుడే అన్నావా? అన్ని ఫ్రిడ్జ్లో పెట్టు. అన్ని ఫ్రిడ్జ్లో మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవుతుందానా? చిన్నోడికి అన్నప్రాసన అయిపోయిన తర్వాత చిన్న కేక్ స్మాష్ లాగా అన్నప్రాసన థీమ్ రిలేటెడ్ కేక్ చేపించాను అనమాట. ఖుషి అప్పుడు కూడా ఇలానే చేపించాను. సో సేమ్ దాని రెఫరెన్స్ ఇమేజ్ తోటే వీడికి కూడా కేక్ తెప్పించాను. మా చిన్నోడు పెద్దగా కోఆపరేట్ చేసే రకం కాదు, బట్ చూడాలి వాడి కేక్ స్మాష్ కి సపోర్ట్ చేస్తాడో లేదో. వాడికి ఇంకా నిద్రలు వస్తున్నాయి. రెడీ అవుదామా కన్నయ్య? ఏం చేద్దాం? ఆమె తిందామా? ఇవాళ ఆమె తిందామా? ఎంత కూట్గా బజ్జో లేచిండో. ఇప్పుడు క్యూట్గా రెడీ అవుతాడనమాట. హాయ్ చెప్పందరికి. ఇక్కడ మా చిన్నోడు మంచిగా లేచిన తర్వాత వాడిని రెడీ చేస్తుండే. సో ట్రెడిషనల్ ఈవెంట్ కాబట్టి నేను మంచిగా కుర్తా అండ్ ధోతి తీసుకున్నాను. అది కూడా కాటన్లో తీసుకున్నా. ఆగరా, నీ డ్రెస్ చూపివా కన్నయ్య? ఒకసారి డ్రెస్ చూపియే. హాయ్ కూట్ ఉన్నవే. మా చిన్నోడు అవుట్ఫిట్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సమ్ టీబర్ టాబర్ అనే బ్రాండ్ అనుకుంటా. పిల్లలకి ఎప్పుడైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ అవుట్ఫిటే. వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఇలా చిన్నగా క్యూట్ లిటిల్ ప్రింట్స్ వచ్చి సాఫ్ట్ కాటన్ బేస్డ్ తీసుకుంటే వాళ్ళకు కూడా కుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మా చిన్నోడికి మంచి బోలబడ్డం వచ్చింది. సో అప్పటి నుంచి స్ట్రైట్గా పడుకోబెడితే అస్సలు ఉండట్లేదు, వెంటనే బోలబడుతుండు. అన్నప్రాసన ఈవెంట్ కోసం ఆల్ సెట్. మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇక్కడ మా చిన్నోడు ఫుడ్ కూడా కుక్ అయింది కదా. సో నేను దాన్ని ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. డెకరేషన్ దగ్గర ఇంకొన్ని టాయ్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసేసాము. కింద క్రాల్ చేస్తారు కదా. సో అక్కడ వాడికి అవి చూడడానికి బాగుంటుంది అని. సో ఇదనమాట ఓవరాల్ లుక్. నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది డెకరేషన్ అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఫ్లవర్స్ అలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ మేము సింపుల్గా ఉంచాలనుకున్నాం. అండ్ ఇక్కడ ముందటేమో క్రాల్ చేస్తూ పట్టుకుంటారు కదా. సో వాటి కోసం ఫుడ్, గోల్డ్, మనీ అండ్ పియానో, ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ భగవద్గీత ఇవన్నీ కూడా పెట్టాము. సో ఇంకా మా చిన్నోడిని కూడా కింద పడుకోబెట్టాం. వాడు ఏది పట్టుకుంటాడో చూద్దాము అని చెప్పి. మా చిన్నోడు బోర్లా పడతాడు, ముందు కదులుతాడు, కానీ క్రాల్ ఏం చేయడు. ఖుషి కూడా అలానే ఉండింది. మ్యాక్సిమం మనం 5 months 6 months ఆ టైంకి అన్నప్రాసన చేస్తాం కాబట్టి దాదాపు పిల్లలు ఏంటంటే క్రాల్ ఏం చేయరు. మేబీ రేర్ కేసెస్లో కొందరు కొంచెం ఫాస్ట్గా ముందుకు మూవ్ అవుతారు అంతే. ఖుషి అప్పుడు ఏంటంటే మనం కింద పడుకోబెట్టినా మెల్లికి కొంచెం టైం తీసుకొని ముందుకు కదులుతూ ఫ్రంట్ ఉన్న వాటిని పట్టుకోవడానికి ముట్టుకోవడానికి ట్రై చేసేది. బట్ మా చిన్నోడు అలా కాదు. కొంచెం ఎక్కువసేపు కింద వదిలిపెట్టామంటే వాడికి ఇంకా చికాకు అనిపించేసి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో అందుకే వాడికి కొంచెం ముందుకు వచ్చినా కూడా అందేలాగా కొంచెం దగ్గరికే పెట్టాము. అండ్ వెనక నుంచి నేను వాడి కాళ్ళ దగ్గర చేయబెట్టాను అనమాట. సో దట్ నా హ్యాండ్ని పుష్ చేసుకుంటూ ముందుకు మూవ్ అవుతాడని. అండ్ ఫైనల్లీ హ్యాపీగా మా చిన్నోడు చిట్టిగా పాక్కుంటూ వెళ్ళి వాడి క్యూట్ లిటిల్ హ్యాండ్స్ తోటి ఫస్ట్ బంగారం పట్టుకున్నాడు. ఖుషిగాడు కూడా అంతే. దాని అన్నప్రాసనకి అది ఫస్ట్ బంగారమే పట్టుకుంది. సో నేను చూస్తూ ఉండే వీడు నెక్స్ట్ ఏం పట్టుకుంటాడో చూద్దాము అని చెప్పి. సో అలానే నెక్స్ట్ వచ్చేసి వాడు ఫుడ్ పట్టుకున్నాడు.
మా చిన్నోడికి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. సో సేమ్ అక్క ఏం చేసిందో అదే చేశాడనమాట. సో ఫస్ట్ గోల్ పట్టుకున్నాడు, నెక్స్ట్ ఫుడ్ అండ్ ఆ తర్వాత మనీ. బట్ వీడేంటంటే ఓన్లీ అక్కడితో ఆగకుండా పక్కనున్న బ్యాట్, గన్, క్యాషియో అలా అక్కడున్న వాటన్నిటిని అలా ఒక రౌండ్ టచ్ చేస్తూ వెళ్ళాడు. ఇదని అదని దేంట్లో తక్కువ కాకుండా మా చిన్నోడు ఆల్రౌండర్ అవ్వాలనుకున్నాడు. అందుకే అన్నిటిని అలా ఒక రౌండ్ టచ్ చేసేసాడు. నెక్స్ట్ ఇంకా మా చిన్నోడికి మంగళారతి ఇచ్చేసి అన్నప్రాసన స్టార్ట్ చేశాము. వాడికి ఆల్రెడీ ఆకలి అవుతుంది, అప్పటికే సైరన్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఆగమాగం చేస్తున్నాడు, కీకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా తలకాయ తిప్పేస్తున్నాడు అనమాట, పెట్టనివ్వలేదు. మెల్లిగా వాడికి టేస్ట్ నచ్చుతుందా లేదా చూద్దాం అనుకున్నాం. బట్ వాడికి అది లిక్ చేయగానే వాడికి టేస్ట్ చాలా నచ్చింది. ఇక్కడ వాడి క్యూట్ మూతి చూడండి ఎంత ముద్దుగా పెట్టాడో. నెక్స్ట్ ఇంక అందరం తినిపించాము. వాడికి అర్థమైందనమాట ఫుడ్ పెడుతున్నాము అని చెప్పి. సో ఈసారి తినిపించడానికి రాగానే వాడు మంచిగా నోరు తెరుస్తుండే. నెక్స్ట్ ఇంక వెంటనే కేక్ స్మాష్ స్టార్ట్ చేసాము. వాడికి ఆ కేక్ మొత్తంలో బాగా నచ్చిందల్లా ఆ బొమ్మే. దాన్ని చూసినప్పుడల్లా దాన్ని పట్టుకోవాలి, లాగాలని ట్రై చేస్తూ ఉండే. వాడికి యాక్చువల్లీ అప్పటికే నిద్ర వస్తుండే, ఇరిటేట్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేశాడు. బట్ మెల్లిగా ఆ బొమ్మను చూసి దాన్ని పట్టుకోవాలి అని చెప్పి ఎలా పట్టుకోవాలో తెలియక మీరు ఇక్కడ చూడొచ్చు వాడు ముక్కుతోటి నోటితోటి లాగడానికి ట్రై చేస్తూ ఉండే. సో ఫైనల్లీ అలా మా చిన్నోడి అన్నప్రాసన అండ్ కేక్ స్మాష్ చాలా బాగా జరిగింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్.